ఛానల్లో ఒకటి వైరల్ అవుతుంది వీడియో. ఒక అమ్మాయి, ఆమె కూడా మేబీ మిడ్ ఏజ్ అట్లనే 30+ ఉన్నట్టుంది. తను పెళ్ళిలో ఫోటో దిగడానికి గ్రూప్లో నిలబడింది. ఫోటో తీస్తున్నారు, అక్కడే మండపంలో కింద పడిపోయి చనిపోయింది. అంటే సడన్ కార్డియాక్ డెత్తే కదా. అంటే అలా ఉంది అంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో హార్ట్లో బ్లాక్స్ ఉన్నా కూడా సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. మరి అది ఎట్లా? ఓన్లీ చెక్కింగేనా? దానికి వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా? అదొక్కటే కారణమా, వేరే కారణాలు కూడా ఉండొచ్చా? మోస్ట్లీ సడన్ కార్డియాక్ అరెస్ట్కి 50 to 60% ఆఫ్ ద టైమ్స్ అక్యూట్ కరోనరీ సిండ్రోమే కారణం అండి. ఇక్కడ యాక్చువల్లీ చాలా క్లిష్టమైన సిచ్యువేషన్. ఈ హార్ట్ అటాక్స్, యంగ్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్లో ఇలాంటి వాళ్ళని అటాప్సీ చేసి చూసారండి. అంటే ఎవరెవరు ఇలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ కార్డియాక్ డెత్, అంటే వీళ్ళలో అసలు గుండె జబ్బు వల్ల చనిపోతారు అనుకోని వాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ గుండె రక్తనాళాల్లో అటాప్సీ చేసి చూస్తే వాళ్ళు క్రిటికల్ బ్లాక్స్ లేవండి. ఓన్లీ 20 to 30% బ్లాక్సే ఉన్నాయి. సో వీటిని సాఫ్ట్ బ్లాక్స్ అంటారు. అంటే ఏంటి, ఈ మన లైఫ్ స్టైల్ వల్ల ఒక రక్తనాళంలో ఒక 20% బ్లాకే ఉంటుంది. ఆ 20% బ్లాక్ వల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. మీరు హాయిగా నడుస్తారు, పరిగెత్తుతారు, మ్యారథాన్ కూడా ఉరుకుతారు, అన్ని పనులు చేస్తారు. ఎందుకంటే బ్లాక్ ఓన్లీ 20% ఉంది కాబట్టి మిగతా 80%లో నుంచి బ్లడ్ అనేది సాఫీగా వెళ్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా 80% ఏరియా నుంచి బ్లడ్ వెళ్తుంది, 20% సాఫ్ట్ బ్లాక్ ఉంది. ఈ 20% సాఫ్ట్ బ్లాక్ ఏమవుతుందంటే సడన్ షీర్ స్ట్రెస్ వల్ల అక్కడ ఆ సాఫ్ట్ బ్లాక్లో ఒక స్లిట్ లాగా ఏర్పడి అక్కడ ప్లేట్లెట్స్ వెళ్ళి అగ్రిగేట్ అయ్యి ఇమీడియట్గా ఆ 20 కాస్త 100 అయిపోతుంది విత్ ఇన్ నో టైమ్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ పేషెంట్స్. మామూలుగా 70 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత వాళ్ళ ప్లాక్ ఏంటంటే సాఫ్ట్ ఉండదు, మిక్స్డ్ లాగా ఉంటుంది, కొంచెం కాల్షియం అది ఉంటుంది. సో అది మెల్లిమెల్లిగా గ్రో అవుతూ లోపలికి వస్తుంది. ఇలాంటి వాళ్ళలో నడిస్తే ఆయాసం వస్తుంది కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఏంటా అని చెక్ చేయించుకుంటారు. యంగ్ పేషెంట్స్లో వాళ్ళకి సిమ్టమ్సే ఉండవు. నేను ట్రెక్కింగ్ చేసి వచ్చాను, ఇంత పెద్దగా ఎక్కి వచ్చాను, నాతో పాటు వీడు కూడా వచ్చాడు, వీడు కూడా ఎక్కాడు, ఇప్పుడు వీడు సడన్గా చనిపోయాడు. ఇది చాలామంది చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళల్లో దెర్ ఈస్ ఎ డిసీజ్ విచ్ ఈజ్ నాట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్. దానివల్ల ఆయనకి సిమ్టమ్సే లేవు, కానీ ఆ 20% బ్లాక్ ఏదో ఒక సిచ్యువేషన్లో, అంటే ఎమోషనల్ స్ట్రెస్, ఒక్కొక్కసారి ఎమోషనల్ ఎలేషన్, అంటే విపరీతమైన ఆనందము, విపరీతమైన, అంటే ఇవన్నీ ఎమోషన్స్ అండి. సో దానివల్ల దెర్ ఇస్ చేంజ్ ఇన్ యువర్ సింపథెటిక్ యాక్టివిటీ. సింపథెటిక్ యాక్టివిటీ అనేది ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. అంటే ఫియర్ అండ్ మనకు చాలా టెన్షన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా సింపథెటిక్ యాక్టివిటీ, మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది, మన బీపీ పెరిగిపోతుంది. సో ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆర్ సమ్ స్ట్రెస్ వల్ల ఈ ప్లాక్ అనేది దానిపైన ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ ఇదయ్యి అక్కడ ప్లేట్లెట్స్ వచ్చి అగ్రిగేట్ అయ్యి ఆ 20% కాస్త ఇన్ నో టైమ్ ఇట్ కంప్లీట్లీ బ్లాక్స్ ది బ్లడ్ వెజల్, సో దట్ కింద బ్లడ్ సప్లై ఉండదు. అలాంటప్పుడు సడన్ అరెస్ట్ అవుతూ ఉంటాయి. అంటే సార్ మూవీస్లో చూపించేది కరెక్టేనా? ఏదైనా బాధాకరమైన సిచ్యువేషను, షాక్లో వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కరెక్టే అంటారా? అది కరెక్టే అంటే కొంతవరకు దాంట్లో అబద్ధం అయితే లేదండి, నిజమే. స్ట్రెస్ వల్ల అవుతూ ఉంటుంది. మాకు ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది, టకసుబోస్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఏంటంటే నేను చూసిన 2-3 పేషెంట్స్లో వాళ్ళ హస్బెండ్ పాపం పెద్ద ఆయన చనిపోయారు. చనిపోయిన వార్త తెలియగానే ఈవిడకి శ్వాస తీసుకునే ఇబ్బంది పెరిగిపోయి ఛాతీలో నొప్పి వచ్చి ట్రోపోనిన్ అయ్యి ఒక టెస్ట్ చేస్తాం, అది 1000sలోకి వెళ్ళిపోయి ఆమె ఇమీడియట్గా తీసుకెళ్ళి వెంటిలేట్ చేసి యాంజియో చేసి చూస్తే రక్తనాళాలన్నీ నార్మల్. సో దీన్ని టకసుబు అంటే ఎల్వి ఫంక్షన్ చూస్తే మళ్ళీ సివియర్గా తగ్గిపోయింది, తర్వాత మెల్లిగా ఆవిడ రికవర్ అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా చూస్తుంటాం. దీన్ని బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే బ్రోకెన్ హార్ట్ మీకు అర్థమవుతుంది కదా, సో అలా గుండె పగిలినంత కష్టమైంది అని చెప్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ రిలేటెడ్ టు స్ట్రెస్. వాళ్ళ ఆయన చనిపోయారు, ఆవిడకి ఇలా అయ్యింది, మళ్ళీ తను రికవర్ అయ్యారు. సో ఇలాంటి స్ట్రెస్ డెఫినెట్లీ హ్యాస్ అ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఫంక్షన్ ఆఫ్ ది హార్ట్ అండ్ ఆల్సో ప్రోగ్రెషన్ ఆఫ్ డిసీజ్. సడన్గా ప్రోగ్రెస్ అవ్వచ్చండి.